సార్ ఇప్పుడేదో చాలా బ్రేకింగ్ ఒకటి మనం చూస్తున్నాము. అసెంబ్లీ హాల్లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి కనిపించిందట. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే బొత్స గారు వాళ్ళు ఎదురుపడ్డారట. ఓకే, ఎదురుపడి పవన్ కళ్యాణ్ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి కుశల ప్రశ్నలు వేసుకున్నారట. మంచిదే కదా. బొత్స కూడా జనసేనలోకి వచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం, అది ఏమన్నా ముహూర్తం ఫిక్స్ అయిందా అని చెప్పి వాయిస్ వస్తుంది. నేను ఆ సమయంలో ఇప్పుడు ఇంతకుముందు కూడా పవన్నే పలకరించాడు ఆయన, అప్పుడు కూడా ఇదే అన్నారు. బొత్స ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉన్నారు, దాదాపు ధీటైన నాయకుడుగా. ఇప్పుడు ఆయనకు మించి ఇప్పుడు ఆయన జనసేనలోకి వెళితే ప్రభుత్వానికి వంతపాడడం తప్ప ఆయనకి అదనంగా ఒరిగేది ఆయనకి ఏమీ ఉండదు. నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో. మొన్నే చంద్రబాబుని కలుసుకున్నారు చాలా కాలం తర్వాత, మీడియాలో ప్రముఖంగా వచ్చింది. నాగం జనార్దన్ రెడ్డి ఒకసారి నాతో ఇలాగే ఒక ఛానల్లో చర్చ అయినప్పుడు చర్చలో చెప్పారు, విడిగా కూడా చెప్పారు. నాకు మంత్రిగా ఉన్నప్పటికంటే అపోజిషన్ లీడర్గా ఎక్కువ పేరు వచ్చిందని. అపోజిషన్ లీడర్ కూడా కాదు ఆయన, డిప్యూటీ లీడరే. లీడర్ చంద్రబాబే కదా. చంద్రబాబు ఉండగా ఇంకో ఇద్దరు డిప్యూటీలు ఉండేవాళ్ళు. కాబట్టి అపోజిషన్ లీడర్స్గా ఫోకస్ వస్తున్నప్పుడు జనం దాన్నే ప్రిఫర్ చేస్తారండి. కాకపోతే బొత్స లౌకిడు, అందరితో మంచిగా ఉండటం అనేది అందరితో తగాదా కాకుండా అది ఉంటుంది. కానీ ఒకటి తెలుసు కదా, ఎన్నికలప్పుడైతే వీళ్ళిద్దరు ఒకరినొకరు చాలా తీవ్రంగా అనుకున్నారు. సామాజిక కోణం వీళ్ళ మధ్య ఒకటి ఉంది కదా. అదే అంబటి రాంబాబు అయినా, పేర్నైనా, బొత్స అయినా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. కాబట్టి అంతకు మించి నేను అనుకోను ఏదో బొత్స అక్కడికి వెళ్ళడానికి. ఒకవేళ వెళ్ళేవాళ్ళు అయితే అంత బహిరంగంగా కలుసుకోరు. మీరు అది కూడా తెలుసుకోండి. ఇప్పుడు కలుసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చెప్పరు. అడిగితే మీకెందుకు చెప్పాలి, మేము ముఖ్యమంత్రుల స్థాయిలో మేము చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మనం కూడా అడగం. కానీ ఇక్కడ బహిరంగంగా అది మామూలు మర్యాదపూర్వకమైంది అయి ఉండవచ్చు. మీడియా కోసం కొంచెం మేత ఇద్దామని కూడా అనుకోవచ్చు, అంతే. సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు బొత్స అండి, మీరు అనుకుంటున్నారు బొత్స రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి. అందుకోసం రాష్ట్ర సమస్య మీద కూడా తొందరపడి మాట్లాడకుండా చాలా అటు ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఢిల్లీలో కూడా తను పర్సనల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. అంటే ఆయన అంబిషన్ అండి, ఆయన లెక్క అనండి. అలాగే జగన్తో కూడా ఇప్పుడు చేరాడు, కానీ అప్పుడు ఆయన కొంచెం కాంగ్రెస్ని నిలబెట్టడానికి కూడా ఆయన కారకుడు అయ్యాడు. అందుకని అంత తేలిగ్గా ఆయన వెళ్ళి, ఇంకోటి వాస్తవ రాజకీయాలు పూర్తిగా తెలుసు. అది కూడా వాస్తవ రాజకీయాలు ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి నేను అనుకోవటం, నేను ఇదివరకు విన్నది కూడా అంత తొందరగా ఆయన జనసేనలోకి వెళ్ళి వైసీపీ వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తినా లేదా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ముఖ్య నేతలందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా సీరియస్ అవుతుంటారు కదా. ఇలా పలకరింపులు, ఈ పులకరింపులు అవి చేస్తాడు. అది బొత్స తప్పకుండా చేస్తారు ఖచ్చితంగా. దాన్ని అర్థం చేసుకోవాలి, జగన్ కూడా నేర్చుకోవాలి. అలా మర్యాదపూర్వకంగా మాట్లాడటము, పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకోవటము, దానివల్ల వచ్చే సమస్య ఏం లేదు కదా. కానీ ఆయన ఎప్పుడూ అది లేదు ఎందుకో. అంటే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఏదో హైదరాబాద్లో అసెంబ్లీ ఉన్న రోజుల్లో ఒకసారి పుట్టినరోజుకు చంద్రబాబు నాయుడు, దేవినేని అందరూ వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే చాలా క్యాజువల్గా, చాలా అర్ధమనస్కంగా స్వీకరించడం గమనిస్తాం అనమాట మనం. అది అంతే, ఇంకది అదే మారే కేసు కాదు ఆ విషయంలో. సార్, చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదా? సోషల్ మీడియాలో గత 3-4 రోజులు పెట్టి ఇదే ట్రోల్.